ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ అండ్ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, తాజ్ బంజారా హోటల్ గత కొన్ని సంవత్సరాలుగా సీల్ వేయడం అనేది మన వార్తలో వింటూ వచ్చాం. మరి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఆరోబిందో గ్రూప్ వాళ్ళు దీన్ని తీసుకోవడం జరిగింది. 315 కోట్లకి దీన్ని తీసుకోవడం జరిగిందంట. అంటే అసలు ఆరోబిందో వాళ్ళకి రియల్ ఎస్టేట్కి ఏంటి సంబంధం అంటే? ఎందుకంటే అరబిందో అనేది అరబిందో, నాట్కో, ఎంఎస్ఎన్, అట్లా డాక్టర్ రెడ్డిస్ ఇవన్నీ కూడా దిగ్గజాలు ఫార్మా లైన్లో. అయితే ఇందులో 2 కంపెనీలు, ఒకటి అరబిందో ఫార్మా ఆరో రియాలిటీగా, ఎంఎస్ఎన్ ఫార్మా ఎంఎస్ఎన్ రియాలిటీగా ఇద్దరు చాలా దూకుడులో రియల్ ఎస్టేట్కి రావడం జరిగింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో వచ్చినంత ప్రాఫిట్స్ కానీ లాభాలు కానీ మిగతా ఏ డిపార్ట్మెంట్లో ఉండవని కానీ చాలా తక్కువ ఉంటుంది, అరుదుగా కనిపిస్తాయి. ఇందులో తక్కువ టైంలో ఎక్కువ లాభాలు. అయితే తాజ్ బంజార్ అనేది హార్ట్ ఆఫ్ ద సిటీ, రోడ్ నెంబర్ 1లో ఉంది. ఇది ఒకప్పుడు తాజ్ గ్రూప్లో ఫ్లాగ్షిప్ హోటల్, అంటే వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ లగ్జరీ బ్రాండ్ హోటల్. 270 రూములకి పైగా ఉన్నాయి. 3.5 ఎకరాలు, 3.5 ఎకరాలు, 16,600 చదరపు గజాలు, అట్లనే 1,20,000 ప్లస్ బిల్టప్ ఏరియా అండ్ ప్రైమ్, వెరీ ప్రైమ్ లొకేషన్, మంచి అంబియన్స్ ఉంటుంది. అది ఎన్పిఏ అయిపోయింది, అంటే నాన్ పెర్ఫార్మింగ్ ఎస్టేట్ అయిపోవడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్లో ఇరుక్కొని గవర్నమెంట్ నోటీస్ ఇచ్చింది. అయితే దాన్ని ఆ లొకేషన్ ఇప్పుడు చంద్రబాబు గారు మీరు మెచ్చుకోవాల్సినట్టు 1990లో 2020 ఏముండాలో చెప్పారు ఆయన, అవునా? ఇప్పుడు ఈయన కూడా దీన్ని చూసి బ్యాక్ ఆఫ్ మైండ్ అంత రేట్ ఇచ్చుకున్నారు. 3 ఎకరాలు 300 అంటే 100 కోట్లు పర్ ఎకరం, 90 కోట్లు, 100 కోట్లు, 95 కోట్లు వస్తుంది, అంటే వెరీ హై ప్రైస్. సో దీంట్లో 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, దాన్ని హోటల్ని మళ్ళీ రెనోవేట్ చేసి హోటల్గానే నడపడం. రియల్ ఎస్టేట్ యాంగిల్లో ఆలోచిస్తే అది కొలాప్స్ చేసి మొత్తం బిల్డింగ్ అని తీసి రెసిడెన్షియల్, హై మిక్స్డ్ రియల్ ఎస్టేట్, రెసిడెన్షియల్, కమర్షియల్, రీటైల్, మల్టీప్లెక్సెస్, 3.5 ఎకరాలు అనేది చాలా హై రైజ్ బిల్డింగ్ పర్మిషన్ ఇస్తే కనుక వెరీ గుడ్ ఆప్షన్. సో దానికి డెఫినెట్గా మీరు చూసుకుంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఇండిపెండెంట్ హౌస్ అని కమర్షియల్గా మారిపోతున్నాయి. ఎందుకంటే ఇండిపెండెంట్గా రెంట్, రెసిడెన్షియల్ రెంట్ 1,00,000 వస్తే, కమర్షియల్గా 2-3 లక్షలు వస్తుంది, ఎక్కువ వస్తుంది. సో ఎవ్రీబడి వాంట్స్ మనీ. ఇప్పుడు ఒక 20 గజాలు 2,000 గజాలు ఇల్లు ఉంటే 3-2 మనుషులు, ఆ పెద్ద ఇల్లులన్నీ కూడా అమెరికాలో సెటిల్ అయిపోతారు, మనవాళ్ళు, కొడుకులు, కూతుళ్ళు. ఇక్కడ ముసలాయన ఉంటారు, దానికి అంత పెద్ద మెయింటైన్ చేయడానికి 3-4 పని మనుషులు ఉండాలి. కమర్షియల్గా టర్న్ చేసుకోవచ్చు. కమర్షియల్ ఇది చిన్న ఫ్లాట్, లేకపోతే అందులోనే ఒక ఇచ్చేస్తే వీళ్ళు ఒక మూలన పడి ఉంటారు. ప్లస్ డబ్బు అనేది లిక్విడిటీ పెరుగుతుంది. సో దానివల్ల మ్యాక్సిమం రోడ్ సైడ్ బిల్డింగ్ అని మీరు బంజారా హిల్స్ కానీ జూబ్లీ హిల్స్ కానీ చూసుకుంటే దీనికి ఆల్మోస్ట్ 80% కమర్షియల్ కింద కన్వర్ట్ అయిపోయాయి, ఇంక్లూడింగ్ మారుతి షోరూమ్ అట్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. సో ఆ విధంగా చూసుకుంటే అరబిందో అనేది క్యాష్ రిచ్ కంపెనీ, ఆల్ ఫార్ దివీస్ కూడా ఉంది. సో వీళ్ళ దగ్గర ఎక్సెస్ డబ్బులు ఉన్నాయి కాబట్టి బ్యాంకులో పెట్టుకుంటే ఉపయోగం లేదు, కాబట్టి రియల్ ఎస్టేట్లో పెడితే విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తుంది. అందుకని ఎంఎస్ఎన్, అరబిందో కూడా చాలా వేగంగా, స్పీడ్గా దూకుడు చూపించి రియల్ ఎస్టేట్ విస్తరణ చేస్తున్నారు. నేను మొన్న ఒక ప్రాజెక్ట్ చూసాను, ఆరో రియాలిటీ అనే కంపెనీది. విల్లాస్, ఐ థింక్ 200-250 విల్లాస్ కడుతున్నారు. ఒక విల్లా 3-4 కోట్లు మినిమం, బ్యూటిఫుల్లీ డిజైన్డ్. నేను వెళ్ళి చూశాను, మన పటాన్ చెరువు దగ్గర కొద్దిగా లోన్కు ఉంటుంది. సో అది కూడా 50% సేల్ అయిపోయింది. అంటే 4 కోట్లు పటాన్ చెరువు హ్యాపీగా పెడుతున్నారు విల్లాకి, 200-300 గజాలు. సో దట్స్ ఎ సైన్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్, బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ దాకా ఎక్స్టెండ్ అయిపోయింది. రేపు పటాన్ చెరువుని ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అటు ఎద్దిమైలారం, లారీ రిసార్ట్ అన్ని దాటి అది ఉంది. ఇటు సంగారెడ్డి దాటి పెద్దాపూర్, సదాశివపేటకి వెళ్ళిపోతుంది. శ్రీశైలంలో ఆల్మోస్ట్ అమంగల్, కలవకుర్తి దాకా వెళ్తుంది. అన్ని సైడ్లు కూడా పొటెన్షియల్ ఉంది. వెస్ట్ జోన్ ఏమైనా కొద్దిగా రేట్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ నార్త్, ఈస్ట్ కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువనే ఉన్నాయి. అందుకని కొనుక్కోవడానికి అఫోర్డబుల్ ప్రైసింగ్ కావాలంటే ఈ 2 జోన్ వెళ్ళాలి. కానీ అప్రిషియేషన్ ఇక్కడ ఇంత స్పీడ్గా అవుతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి మేబీ ఇట్ మే టేక్ 5 to 10 years. అంటే ఆరోబిందో వాళ్ళ గ్రూపే ఆరో రియాలిటీయా సార్? దానికి పేరెంట్ కంపెనీ ఆరో, అందుకని అరబిందో బదులు ఆరో పెట్టారు. రియాలిటీ అనేది రియల్ ఎస్టేట్ వర్టికల్, చాలా వర్టికల్ ఉంటాయి. బల్క్ డ్రగ్స్, మామూలు మెడిసిన్,
చాలా రకాలు ఉంటాయి. ఇందులో డైవర్సిఫైడ్ ఎక్స్పాన్షన్, ఎస్ రిలేటెడ్ ఎక్స్పాన్షన్ అంటే సేమ్ లైన్లో. ఇప్పుడు మీరు ఛానల్ అనుకోండి, మీరు బిజినెస్ ఛానల్ పెట్టారు, తర్వాత హెల్త్ ఛానల్, తర్వాత న్యూస్ ఛానల్, అట్లా అంటే రిలేటెడ్ అదే. ఎక్స్పాన్షన్. ఇక్కడ అలాగే డైవర్సిఫైడ్ ఎస్ ఎక్స్పాన్షన్. సో రానున్న రోజుల్లో మరిన్ని ఫార్మా కంపెనీలు కూడా వర్క్ చేస్తాయని విన్నాను. దీంతో పాటు పెద్ద ఆయన ట్రంప్ గారు, ఇంకా సినిమా యాక్టర్, సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. ఎస్ సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ది థింగ్స్ విల్ గో అప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.